అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని సర్కార్ అంతర్జాతీయ వాణిజ్యంలో మరోసారి అత్యంత కఠినమైన నిర్ణయానికి తెరలేపింది. ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 దేశాలపై అదనపు వాణిజ్య సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. వివిధ రంగాల్లో వెట్టి చాకిరీ నిర్మూలనలో, అటువంటి శ్రమతో తయారైన వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో ఆయా దేశాలు విఫలమయ్యాయనే నెపంతో యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఈ ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా సరికొత్త వాణిజ్య యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జేమిసన్ గ్రీర్ స్పందిస్తూ కీలక కామెంట్ చేశారు. వెట్టి చాకిరీ చేసే కార్మికులతో వస్తువులను తయారు చేయించి వాటి దిగుమతులపై నిషేధాన్ని సరిగ్గా అమలు చేయకపోవటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. తమ అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా ఈ విషయాన్ని అరికట్టలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చట్టవిరుద్ధమైన చర్యల కారణంగా అంతర్జాతీయ లేబర్ మార్కెట్లో అమెరికా కార్మికులకు తీవ్రమైన అసమానమైన పోటీ ఎదురవుతోందని, ఈ విధమైన అసమానతలను అమెరికా ఇకపై ఎంతమాత్రం సహించబోదని ఆయన ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు.